బేసికల్గా ఇట్ ఈస్ ద రీసెర్చ్ కంటిన్యూషన్ ఉంటుందండి. లాస్ట్కి ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చి 8 వీక్స్ ఉంటుందండి. 16th మే నుంచి 10th జూలై వరకు ఉంటుంది. 200 పార్టిసిపెంట్ని వాళ్ళు తీసుకుంటారండి. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి 200, అంటే చాలా హై క్వాలిటీ అండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి హార్డ్లీ డిపార్ట్మెంట్లు చూస్తే 10 కాదండి, ఆల్మోస్ట్ 15 దాకా ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి యావరేజ్గా చూసినా కూడా ఒక 15 మంది కంటే ఎక్కువ ఉండరు. సో డెఫినెట్గా చాలా హై క్వాలిటీ 1-on-1 అన్న పదాన్ని వాడడం జరిగిందండి. 1-on-1 మెంటర్షిప్ అండ్ రీసెర్చ్ అవకాశం ఉంటుంది కాబట్టి ఫర్దర్గా రీసెర్చ్ని కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉందా అంటే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అది కూడా చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఏదైనా రీసెర్చ్ కంటిన్యూ చేసుకునే అవకాశం ఉందా అంటే ఉంది. ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్ అయితే కాదండి, మిగిలిన స్టూడెంట్స్ మాత్రం మీరు అప్లై చేయాలి. అన్ని రకాల డిపార్ట్మెంట్స్, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మైనింగ్, మెటలర్జీ, ఆల్ సైన్సెస్, మెడికల్ రిలేటెడ్, అగ్రికల్చర్ కూడా దీంట్లో ఉంది. అగ్రికల్చర్ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, అగ్రికల్చర్ కూడా దీంట్లో ఉంది, మెడికల్ రిలేటెడ్ కూడా దీంట్లో ఉంది. మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క రీసెర్చ్ ఇంటర్న్షిప్లో ఈ యొక్క గ్రీష్మ ఏదైతే జిఆర్ఐ ఎస్హెచ్ఎంఏ ఏదైతే ఉంటుందో దీని కిందకే వస్తాయి. కాబట్టి ఇది చాలా హైలీ కాంపిటేటివ్ ప్రోగ్రామ్. బట్ డెఫినెట్గా ప్రొఫైల్ ఎవరికైతే కొంచెం బెటర్గా ఉంటాయో, కొంచెం ఎవరైతే కొంచెం మంచి ఐఐటీస్లో, మంచి ఎన్ఐటీస్లో కానీ, IIITsలో కానీ, అదర్ ఏదైనా కొంచెం ప్రీమియర్గా ఉన్న కాలేజెస్లో కానీ మంచి ప్రొఫైల్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఎంతో కొంత పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. బట్ మ్యాండేటరీ అని చెప్పలేదు. డెఫినెట్గా ఇది అప్లై చేయండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంతకుముందు సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఏవైతే నేను ఐఐటి కాన్పూర్ కానీ, లేకపోతే ఐఐటి ఈవెన్ ముంబై కానీ, మద్రాస్ కానీ చెప్పానో, డెఫినెట్గా దానికంటే ఇది కొంచెం స్పెషల్ అండి. సో దీనికి కొంచెం లిటిల్ బిట్ మోర్ వెయిటేజ్ ఉంటుంది. మేబీ ఆ ఇంటర్న్షిప్స్ ఎవరికైనా వచ్చి ఉన్నప్పటికీ కూడా ప్రాబబ్లీ కొంచెం క్లోజ్ ఇంటరాక్షన్ దీనికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. ఇది అదర్ దాన్ ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉందండి. ఐఐటి ఖరగ్పూర్కి ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఖరగ్పూర్లో చదివే వాళ్ళు కూడా ఉన్నాయంటే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా నేను వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా వినకపోతే అది వినండి. ప్రాబబ్లీ డెడ్ లైన్స్ కూడా అయిపోయి ఉండొచ్చు. బట్ ఇది మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్ పాస్ ఆన్ చేయండి. లాస్ట్ డేట్ వచ్చి 18th ఏప్రిల్ అండి. టైం తక్కువగా ఉంది. ఇమీడియట్గా అప్లై చేయండి. మిగతా వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. ఎందుకంటే కష్టపడి మనం చెప్తున్నాం బట్ ఎక్కువ మంది పిల్లలకి, తెలుగు పిల్లలకి ఎక్కువగా బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో. సో ఐ విష్ ఎవ్రీబడి షుడ్ యూటిలైజ్ దీస్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.